ఆరోగ్యశ్రీని మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచాము అన్నారు. సంతోషం. అయితే నేను మొన్న నా దగ్గర డేటా ఉంది అధ్యక్ష, ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఆరోగ్యశ్రీ నుంచి వివరాలు సేకరించిన, అడిగాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల పైన ఆరోగ్యశ్రీ కింద ఎంతమందికి లబ్ధి చేకూరింది, ఎన్ని రూపాయలు ఇచ్చారు అని అడిగాను అధ్యక్ష. నేను అడిగిన నాటికి అప్పుడు 110 చెప్పింది, కానీ దాదాపు మొత్తం 5 లక్షల పైన ఈ రాష్ట్రం మొత్తంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందింది కేవలం 200 లోపు మాత్రమే. వీళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 12 కోట్ల లోపు మాత్రమే. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష. ఏంటిదంటే అధ్యక్ష, ఇవాళ మాదేమో చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, ఐఎమ్ ఆన్ రికార్డ్, ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ ప్లీజ్ కరెక్ట్ మీ బట్టి గారు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 5 లక్షల రూపాయల పైన 607 మందికి మేము వైద్యం అందించాం. 607 మందికి 40 కోట్ల రూపాయలతో ఉచిత గుండె శస్త్రచికిత్సలు, కిడ్నీ మార్పిడిలు మేము 10-12 లక్షల రూపాయలు కూడా ఆరోగ్యశ్రీ కింద ఇచ్చాం అధ్యక్ష. మేమేమో చేసింది చెప్పుకోలేదు, మేము చేసింది, వీళ్ళేమో చేసింది తక్కువ చెప్పుకునేది ఎక్కువ ఉన్నది అధ్యక్ష. ఇక మా R&B శాఖ గౌరవనీయులు బట్టి గారు R&B శాఖ గురించి మాట్లాడుతూ హ్యామ్ మోడల్ తెస్తున్నాము అన్నాడు. హ్యామ్ మోడల్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడల్. 40-60 రాష్ట్రం 40 ఇస్తుందట, 60% కాంట్రాక్టర్లు పెడతారట. మరి 60% కాంట్రాక్టర్లు పెట్టిన డబ్బు ఏ రకంగా చెల్లిస్తారు? టోల్ గేట్లు పెట్టారా, లేదు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చే 10 ఏళ్ల పాటు అప్పుల భారాన్ని మోపుతారా? గౌరవనీయులు బట్టి గారు తమ రిప్లైలో చెప్పాలని నేను బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మీది కాదండి, నేను బట్టి గారిని అడుగుతున్నా, అరే వాట్ ఈస్ దిస్ సార్, వాట్ ఈస్ దిస్? గౌరవ సభ్యులు హరీష్ రావు గారు వారికి